హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇలా మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే ఒక హెల్త్ సంబంధించిన ఒక వార్తని మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియోలో మీకు కనిపిస్తున్నాను. ఏంటంటే అది సహజంగా జ్వరం వచ్చింది అంటే వెంటనే మనకు గుర్తొచ్చే మాత్ర పారాసిటమాల్. అదే ఏ చిన్నపాటి మనకి కాస్త ఒంట్లో నలతగా ఉంది లేదా చిన్నపాటి నొప్పులు ఉన్నాయన్నా వెంటనే గుర్తొచ్చే మాత్ర పారాసిటమాల్. అంటే పారాసిటమాల్ అంటే ఇది మందు పేరు. ఇది జనరల్గా మనకి మందుల షాప్లో మనం ఎలా అంటే డోలో 650 ఇది బాగా పాపులర్ అయిన ట్యాబ్లెట్ పారాసిటమాల్ మందుతో. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత అయితే ఈ పారాసిటమాల్ మందు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎందుకు అంటే డాక్టర్తో పని లేకుండా మనమే నేరుగా మనం ఈ ట్యాబ్లెట్ని చాలా తరచుగా వాడతాం. ఎందుకు అలా వాడతామంటే మనకు ఒక అభిప్రాయం ఉంది ఏమిటంటే పారాసిటమాల్ అనేది చాలా సేఫెస్ట్ డ్రగ్ అని. అంటే అతి సురక్షితమైన మందుల్లో పారాసిటమాల్ ఒకటి అనేది సహజంగా ఉండే అభిప్రాయం. అది కొంతవరకు కరెక్ట్ అనేది డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు నేను చదివిన వార్త ఏంటంటే మరి మనం అనుకున్నంత సురక్షితమేమి కాదు పారాసిటమాల్. మరి అదే పనిగా మనం ప్రతి చిన్న ఇష్యూకి హెల్త్ ఇష్యూకి మనం పారాసిటమాల్ అతిగా వినియోగిస్తే ఈ మందు కూడా మన శరీరం మీద అనేక దుష్ప్రభావాల్ని కలిగిస్తుంది అనేది నేను వార్త చదివాను. ముఖ్యంగా కిడ్నీ మీద బాగా ప్రభావం చూపుతుంది. అంటే ఎక్కువగా వాడుతూ ఉంటే అంటే రోజు కొంతమంది ఏంటంటే చిన్నపాటి ఒళ్ళు నొప్పులు అనిపించినా కూడా వెంటనే డోలో లేదా పారాసిటమాల్ లేదా కాల్పాలని ఇలా వాడుతూ ఉంటారు. రోజుకు ఒక మాత్ర 2 మాత్రలు వాడేవాళ్ళు కూడా ఉన్నారు రోజువారీగా. సహజంగా ఒళ్ళు నొప్పులు కొన్నిసార్లు మనకు అలాగే ఉంటాయి, పెద్ద తగ్గే అవకాశం ఉండదు. అదే అందుకని చెప్పేసి అదే పనిగా మనం ఇది సేఫ్ మందు అని చెప్పేసి మనం వాడుతూ పోతే కిడ్నీ మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందట. యూరిన్ పరమైన సమస్యలు రావచ్చు, అలాగే కాళ్ళ వాపులు రావడం కావచ్చు, లేదా బీపీ లేని వాళ్ళకి బీపీ రావడం కానీ ఇలా కిడ్నీ సంబంధిత సమస్యలు రావచ్చు అంటున్నారు. అలాగే లివర్, ముఖ్యంగా మనకి ఏదైనా ఆహారం కానీ ఇలా మాత్ర కానీ మనం వేసుకున్నప్పుడు ముందు దాన్ని డైజెస్ట్ అంటే జీర్ణం చేయాల్సింది జీర్ణ వ్యవస్థలో కాలేయం లేదా లివర్ అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఒకవేళ ఈ దీనిగిన ప్రాసెస్లో కరెక్ట్గా పూర్తిగా చేయలేకపోతే లివరు ఒక్కోసారి దీని నుండి కొన్ని విషపూరిత పదార్థాలు ఉత్పత్తి అవుతాయట. ఆ విషపూరిత పదార్థాలు వచ్చినప్పుడు లివరు చాలా తీవ్రమైన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంట. ఆ టైంలోనే మనకి కామెర్లు అంటే జాండీస్ రావడం కానీ లేదంటే వాంతులు రావడం, లేదంటే మనకి కడుపు నొప్పి తీవ్రంగా రావడము, ఇలాంటి కిడ్నీ సంబంధిత లివర్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందంట. మరి అలాగే గుండె సంబంధమైన సమస్యలు కూడా అంట. గుండె పోటు రావడం కావచ్చు, లేదా రక్తనాళాలు గుండెకు సంబంధించిన రక్తనాళాలు కుచించుకుపోవడం కావచ్చు, అలాంటి గుండె సమస్యలు రావచ్చు అంటున్నారు. ఇంకా అలర్జీ సమస్యలు అంటే మన స్కిన్ చర్మానికి సంబంధించిన దద్దుర్లు రావడం, లేదంటే దురద రావడము, లేదంటే వాపులు ముఖం కానీ లేదా కళ్ళు లేదంటే పెదాలు ఇలా వాపులు రావడము. తర్వాత కొన్నిసార్లు మనకి బాగా నీరసం రావడం కానీ ఇలాంటి అనేక అనారోగ్య సమస్యలకు పారాసిటమాల్ మందు కారణమయ్యే అవకాశం ఉంది అన్నది డాక్టర్లు చెప్తున్నమాట. ఎప్పుడు ఇది అంటే ఎప్పుడో ఒకసారి వాడితే అని కాదు, అంటే ఎక్కువగా తరచుగా అంటే మనకున్న అభిప్రాయం ఇదే ఉంది కదా, అభిప్రాయం ఏంది ఇది సేఫ్ అని. అదే మనకు ఆ మైండ్ సెట్తో మనం ఉండటం వల్ల ఈ డ్రగ్ని మనం చాలా ఎక్కువగా వాడుతున్నాము, కానీ ఇది ప్రమాదకరము అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలా అన్నది ఆ వార్త సారాంశం. సో మరి ఫ్రెండ్స్ మరి పారాసిటమాల్ వాడేటప్పుడు మరి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలా. మరీ విపరీతంగా ఈ మందును వాడడం అంత మంచిది కాదు అనేది మనం తెలుసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేసే అవకాశం మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.